వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మై ఛానల్. సో లాస్ట్ వర్కింగ్ డేస్ కాలేజ్లో, సో కాలేజ్కి రెడీ అయిపోతున్నాను వెళ్ళడానికి. సో కమ్ అలాంగ్ విత్ మీ. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి బస్ స్టాండ్కి వెళ్ళా బస్ ఎక్కుదామని. కానీ బస్సు లేట్, నేను లేట్. దానివల్ల ర్యాపిడో చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. సో ఎంత కష్టపడి హెయిర్ స్టైల్ వేసుకున్నా నో యూస్. సో ఇంకా ఫాస్ట్గా కాలేజ్కి వెళ్ళిన వెంటనే మాకు వాట్సాప్ టెక్స్ట్ ఇట్లా గ్రూప్లో ఏం పెట్టారంటే, ఈరోజు మనకు క్లాసెస్ లేవు, సో ప్రాజెక్ట్ ఎక్స్పో ఉంది, అందరు బ్యాచెస్ వచ్చేసి అందరు ప్రాజెక్ట్ ఎక్స్పో చేయాలి. లైక్ జూనియర్స్ వస్తారు, జూనియర్స్కి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఎలా చేశారు, ఏ టెక్నాలజీ ఏం వాడారు మీ ప్రాజెక్ట్లో అనేది. ఇంకోటి అప్రూవల్స్ తీసేసుకోవాలి అందరూ, మొత్తం ప్రాజెక్ట్కి సంబంధించిన మేజర్ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్రూవల్స్ అన్నీ తీసేసుకొని. సో ఆన్ ద వే టు క్లాస్, సిఎస్సి బ్లాక్ దగ్గరికి వెళ్తున్నాను. సీ యూ ఇన్ ద క్లాస్. మమ్మల్ని ల్యాబ్లో కూర్చోబెట్టారు. ల్యాబ్లో కూర్చున్న వెంటనే మాకు ఏం చెప్పారంటే, మీరు పీపీటీ ప్రజెంటేషన్ చేసి మీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్కి చూపించాలి. సో దట్ వాళ్ళు అప్రూవ్ చేశాక అప్పుడు జూనియర్స్ వచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, మీరు ఏం చేశారు అనేది అడుగుతారని. సో అందరం ఫ్రెండ్స్, ఇప్పుడు మా బ్యాచ్లో 4 మెంబర్స్ అంటే స్ప్లిట్ చేసుకుంటున్నాం, ఎవరేమి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నట్టు క్లియర్గా. సో మా బ్యాచ్లో నలుగురము. ఒక అమ్మాయి ఇంటర్న్షిప్ కోసం మైసూర్ వెళ్ళింది. సో తనని కూడా ఆన్లైన్లో తీసుకున్నాం. గైస్ లేకలే కష్టపడి సిఆర్ అయింది గైస్, సిఆర్ రీల్స్ అన్ని పంపుతానండి. మీ బ్యాచ్ నెంబర్ ఏంటి చెప్పు? మాది C30. పీపీటీ ఏం అడగట్లేదు, ఓన్లీ ఎగ్జిక్యూషన్ అడుగుతున్నాడు. సాయితి సో వన్ ఆఫ్టర్ ద అదర్ ఒక్కొక్క బ్యాచ్ వెళ్ళి మొత్తం ప్రాజెక్ట్ది చూపిస్తారు, అవుట్పుట్ ఏం తీసుకున్నారు అసలు ఏంటి అనేది మొత్తం చూపిస్తారు. సో మీన్ వైల్ అప్పటికి జూనియర్స్ రావడం మొదలుపెట్టారు అనమాట, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కంటిన్యూ. అశ్రిక, వెల్కమ్ టు మై వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞాస్ వ్లాగ్స్ గైస్. అమ్మ ఇంత క్యూట్గా చెప్పినారా? చార్వి కూడా చెప్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞాస్ వ్లాగ్స్. కనెక్ట్ అయిందా? కనెక్ట్ అయింది. అది పాస్వర్డ్ ఎవరి ఫోన్ ఓకే. సో the one, two, three, like, share, subscribe to ప్రజ్ఞా వ్లాగ్స్. yes. నా కోసం చెప్పు ఒక 2 ముక్కలు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో జాయిన్ అయింది, ప్రతిరోజు ఏదే వస్తుంది చేసేసుకుంటుంది. క్లాస్ మధ్యలో సౌండ్ వస్తుంది, టక్క సౌండ్ చేసుకుంటుంది. క్లాస్ ఉంటే ఇష్టపడుతుంది. నా కోసం చెప్పమని నా మీద కంప్లీట్ కాదు. క్లాస్ మొత్తం డిస్టర్బ్ చేస్తుంది, లాస్ట్ మినిట్ వరకు కూర్చుంటుంది. అంటే మన క్వశ్చన్ అడుగుతానేమో తెలియకపోయినా ఏదో ఒక సమాధానం చెప్తుంది, అలానే సేమ్. వెరీ టాలెంటెడ్ ఇన్ మేనేజింగ్ ఎవ్రీథింగ్. బై మిస్టేక్ బీటెక్ వచ్చింది కానీ మేనేజ్మెంట్ ఫీల్డ్లో ఉండాలి అని వాళ్ళు తీసుకోక ఇది పంపించింది. ఇంకేమైనా చెప్పాలి అంటే చెప్పనా? చెప్పచ్చు. వేసిన ఇద్దరు వేసుకోకండి. వెరీ గుడ్, టాలెంటెడ్. యూ మిస్ మీ? ఇంటికే వస్తారు రోజు. ఆల్వేస్ వెల్కమ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఇంకా మీకు ఏమైనా అన్అఫిషియల్ ఛానల్స్ ఉన్నా టెలిగ్రామ్లో, క్రోమ్లో అవి కూడా సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? వాట్సాప్లో కూడా అయ్యప్ప. నేను ఇంకా వాట్సాప్లో అయ్యప్ప క్యాష్. ఓకే, రైట్. అండ్ ప్రజ్ఞకి నేను 1500 రూపీస్ ఇస్తున్నా, ఇదే ప్రూఫ్. కీర్తికి ఇచ్చేయి. బాయ్. సో చాలాసేపు అయిపోయింది, మేము ల్యాబ్లో కూర్చున్నాము. ఆ ప్రాజెక్ట్ కోసమే ఇంకా చూసుకుంటా కూర్చున్నాము. డాక్యుమెంట్లో ఏఐ ఉండొద్దు,
మళ్ళీ ఫ్రాగరిజం చెక్ ఇవన్నీ ఉండే. సో మా ఫ్రెండ్స్ని అందరినీ కలిసేసి ఫస్ట్ లంచ్ చేసిద్దాం, లంచ్ చేసుకున్నాక చూసుకుందాం అన్నట్టు లంచ్ తెచ్చుకున్నాను వెళ్ళి. మొన్న తెలుసా మా టీంలో ఒక అతనికి యానిమేస్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను వాళ్ళ వైఫ్. అన్ని ఫోటోస్ దిగాడు. నేను చెప్పేది అంటే నీకు మైండ్ ఏం తింటున్నావు? బాక్స్ అయితే చూడు మంచి పెద్ద పంచే ఇంకొక ఆమె మంచూరియన్ నూడిల్స్. లేదు ఏమీ లేదు. హాయ్ సాత్విక. హాయ్ హాయ్. దాత్రి ఫ్రమ్ వెరిజాన్ ప్రావిడెన్స్. అసలైన వ్యక్తి కొంచెం జరుగు మైక్రోసాఫ్ట్. బాగుంది గైస్ కాదు రైస్. నువ్వు చాలా ఎదగాలి. మమ్మర్ది ఫ్యాన్స్ అసెంబుల్. మళ్ళీ ల్యాబ్కి వచ్చి కూర్చున్నాము, మళ్ళీ రిటర్న్ టు ద ల్యాబ్. సో మాకు కొన్ని డాక్యుమెంట్లో కొన్ని తప్పులు చెప్పారు. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కూర్చొని అది సరిదిద్దుతున్నాం. చాలా ఘోరం టైర్డ్ అయిపోయాము. అప్పటికి 2-2:30 అవుతుంది. బికాస్ కాలేజ్ 4కి క్లోజ్ కాబట్టి మేము ఆ లోపు ఎట్లనో అలా కంప్లీట్ చేద్దాం హాఫ్ అన్న. చాలా తప్పులు చెప్పారు. స్టార్టింగ్ నుంచి ఇంకా మొదలు పెట్టాము. ఇంకా మా ఫ్రెండ్స్ పక్కన బ్యాచ్ వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. సో నేను కూడా వెళ్ళి రీల్స్ చేస్తా అన్నట్టు కాసేపు వెళ్ళి వాళ్ళతో చిల్లప్ అయ్యాను. వ్లాగ్ నడుస్తుందా? హాయ్ I'm the cameraman. She's a beauty. చట్నీ ఫ్యాకల్టీ ప్రాబ్లం. సో 2 takes తీసుకున్నాము. ఆ చిన్న రీల్ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ అని ఒక రీల్ ఉంది. ఆ రీల్ చేస్తున్నాము. ఫ్యాకల్టీ వచ్చి ల్యాబ్లో చేయకండి, సీనియర్ ఫ్యాకల్టీ తిడతారు మళ్ళీ అన్నట్టు అంటే ఇంకా అందరం డిస్పోజ్ అయిపోయాం. బాగున్నాయి కదా గైస్ క్లౌడ్స్. ఇంకా నవ్య క్లౌడ్స్ చూడు ఎంత బాగున్నాయి. చాలా బాగున్నాయి గైస్. లైఫ్ కూడా చాలా బాగుంది. చావు కొట్టారు. ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాం గైస్. హాస్టల్ క్యాంటీన్కి వెళ్తున్నాం. ఒక ఐస్ క్రీమ్కి ఇక్కడ దాకా నడిచాం గైస్. ఐ హోప్ అక్కడ వెరైటీస్ ఉండాలి. అక్కడ స్టాక్ లేకపోతే ఇంకా వేస్ట్. నవ్యనే దిక్కుంటారు ఫస్ట్. వీ హ్యావ్ సో మెనీ వెరైటీస్. ఆలు చాలా ఫోన్ మార్చావా? పార్టీ ఫోన్ మార్చావు. ఎంత? ఓకే బాగుంటుందా? నెక్స్ట్ చార్వి హాయ్. హాయ్. 2 పీరియడ్లు బంగొట్టినందుకు నీ అభిప్రాయం? కామెంట్ అనకాలి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఆటో షేర్ ఎక్కినాక కాలేజ్కి వచ్చాక ఫస్ట్ పీరియడ్ దొబ్బి పెట్టా. తర్వాత సెకండ్ పీరియడ్కి వద్దాం అనుకుని
వచ్చినాను. ఆకలిసింది, టిఫిన్ తిన్నాక కాసేపు అట్లా క్లాస్కి వెళ్ళి కూర్చున్నాను. మా మ్యామ్ ఏం క్లాస్ తీసుకోలేదు గైస్. తీసుకోకుండా అప్పటికి లంచ్ బ్రేక్ షార్ట్ బ్రేక్ అయిపోయింది. ఏం చెప్పలేదు, ఆమె సిఆర్తో ముచ్చట పెట్టుకుంది. మ్యామ్ స్నేహన ముచ్చట వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. సో నేను వెళ్ళి కాలేజ్ పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. సో అట్లా లాస్ట్ బెంచ్లో కూర్చొని కాసేపు మజాక్లాడాను ఫ్రెండ్స్తో. మజాక్లాడాక మా గైడ్ గుర్తుకొచ్చాడు నాకు. గైడ్ అంటే మా సార్ నాకు కాల్ చేశారనమాట. మా గైడ్ అప్పుడు గైడ్ దగ్గరికి వెళ్ళాను. ప్రాజెక్ట్ అడిగాడు గైస్. గ్రూప్ మొత్తంలో ప్రాజెక్ట్ ఎవరు చెయ్యని పర్సన్ని ప్రాజెక్ట్ అడిగారు. ఇంకా ప్రాజెక్ట్ అలా ఆయనకి వెళ్ళేసి కొన్ని తిట్లు తిని లైబ్రరీకి వచ్చి కూర్చున్నాను గైస్. లైబ్రరీలో మా ఫ్రెండ్స్ కనిపించారు. నవ్య మార్క్స్ అయితే ఇంకా చెప్పకండి, వెళ్ళిపోతుంది. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అంటే ఇక్కడ ఐడి వస్తుంది, అంటే బూతులు వస్తాయి చూసావా, అట్లా వస్తాయి. అందరం పరిగెడుతున్నాం గైస్. కొంచెమే తిన్నా నేను, పరిగెత్తుతున్నాం. బిజీ గర్ల్. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఇది మా కాలేజ్. సాయంత్రం రివ్యూ. సాయంత్రం SRH మ్యాచ్ ఉంది, అందరం కలిసి చూస్తాం ఆన్లైన్లో. ఆల్ సెట్ ఫర్ CRC మీటింగ్. లాస్ట్ CRC మీటింగ్. మిషన్ నేను నీకు ఇచ్చే చివరి జాబ్ ఇదే. అంటే మీరు చచ్చిపోతున్నారా సార్? సుజుకిచి ఇది మీకు లాస్ట్ మిషన్. అంటే నేను చచ్చిపోతానా సార్? రిటైర్ అయిపోతావు నెక్స్ట్ మంత్ లో. మై గాడ్, నిజమే కదూ? మిషన్స్ లో పడి ఏజే మర్చిపోయాను. ఈ మిషన్ లో నువ్వు చాలా అలర్ట్ గా ఉండాలి. ఫస్ట్ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చాను, ఇంకా చెలరగిపోతాను సార్. వద్దు, జస్ట్ కార్తీని ఫాలో అవ్వు. జ్యూస్ సెంటర్కి వచ్చాం, జ్యూస్ తాగుతున్నాం గైస్. బస్ ఎక్కుతున్నాం ఆంటీ ఒక 10 minutes లో. ఎలా ఉంది CRC మీటింగ్? ఎలా అయింది? మంచిగా చెప్పరా. It was very demure, it was very nostalgic. Something we appreciate in our daily life. Sarama, bye. ఈసారి మన ఫేవరెట్ నా జ్యూస్ ఎవరు తీసుకురాలేదు. 5 times చెప్పారంట సీఆర్. ఐస్ క్రీమ్ ఏమని చెప్పారా? ఎలాగో నాన్న ఏం రాదే. అది ఏ మల్బెరీ ఎన్ని రోజుల పురుగులు అనుకున్నా. పురుగులు అనుకుందంట గైస్. ఇలా ఉంటది చూపి. మల్బెరీ తింటున్నాం ఆదివాసులాగా. నువ్వు దిగరా, ఆంటీ ఎవడైనా వస్తుంది. అరే ఇది కొమ్మకు చూడండి రా గైస్. మా కాలేజ్ లో మల్బెరీ చెట్టు ఉంది గైస్. అందరం మల్బెరీ తీసుకుందామని ప్లాన్ లో ఉన్నాం. అక్కడ కనిపిస్తుంది అనుకుంటాం. మీరంతా కాలేజ్ బస్ లో పోతారు అనిపిస్తుంది గైస్. अरे ఎవడు రా LSG के कैप्टन ऋषभ पंत नहीं, हम अभिषेक शर्मा को सपोर्ट करेंगे. हम इधर देखो, नीतीश को सपोर्ट करेंगे. अभिषेक शर्मा इज मोर हैंडसम. बैड कमेंट्स. నితీష్ बैड कमेंट्स. ఎంతైనా మనోళ్ళే లేలంతా. మనం ఎల్లుండి వద్దాం. ఎల్లుండి వద్దామంటుంది గైస్. అరే ఇక్కడ చూడరా. అందుకే నేను నించుంటాను బంద్ ఇక్కడికి వచ్చి నించుని చెట్టు కింద మేము ఫస్ట్ ఇయర్ మామిడికి చెట్టు తెంపాం రా. నేను శ్రీలేఖ అప్పుడు చెట్లు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేమైతే. అసలు మాకు ఇన్ని చెట్లు ఉన్నాయని మాకు ఇప్పుడు తెలిసింది. 4th year వచ్చాక తెలిసింది. అది కూడా 4th 2 లో తెలిసింది. ఐ గెస్ మన గ్రాడ్యుయేషన్ డే ఇక్కడ. ఇదిగోండి గైస్, గ్రాడ్యుయేషన్ డే ఇక్కడ అంట ప్లానింగ్ గైస్. మీకు ఒక ఇస్తా, మా పైసలు తీసుకొని ఒక పెద్ద బంగ్లా లేక. కాంట్రిబ్యూషన్ బై నవ్య 14 lakhs. 14 lakhs అంట. మ్యామ్ యూట్యూబ్ వీడియోలో పెడుతున్నాం. తనే ఒక దేవత ముఖముఖి అందమే చూడగా ఆయుడే చాలునా. చాలా మంచిగా తీరా. ఫిల్టర్ పెట్టి తీస్తున్నా. చాలా నైస్ స్టూడెంట్స్, బ్యూటిఫుల్ స్టూడెంట్స్.
ఖచ్చితంగా ఆగండి, సెకండ్ టేక్ నెంబర్ 2. డెఫినెట్లీ ఐ విల్ ఆల్సో మిస్. రండి కాలేజ్కి, నా కోసం రండి. మీ గురించి వస్తాం. మీ గురించి వస్తాము. We are just one call away from friends. Nice batch. Full memories ఉన్నాయి నాకు. మా సెక్షన్ పేరు చెప్పండి. CSCC 11th or 17th అనుకుంటున్నాము. రోజు కాలేజ్. The next day. ఫస్ట్ చదువుకో. తింటున్నా. పాట పాడబోతున్నాం. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి కదా గైస్, పైన కొన్ని లిరిక్స్ ఇచ్చి కింద పాట మనం కంటిన్యూ చేయమంటారు. ట్రై విత్ యువర్ ఓన్ వాయిస్. యు ఆర్ గోయింగ్ టు ట్రై. నవ్వకండి, కమెంట్స్ దీనికోసం అసలు మాట్లాడకండి. పాడుగా చాలా. ఓకే, 1 minute సార్. పిల్లలను బంధిస్తామా, బాణలను నిందిస్తామా, చెల్లుతో తరిమేస్తామా, చీపమ్మని కసుమని కలరిస్తామా, విసురని వినిపిస్తామా, రోజులతో రాజీ పడమా, సర్లేమని సాటి మనుషులతో మాత్రం సాగలని ఎందుకు బంధం, పూటకొక పేజీ పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాసపడాలా. అటు నువ్వే ఇటు నువ్వే, మనసుకు చూసే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, పదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడో ఎప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం నీటిని నాకు రుచి చూపావులే. పరిచయమంతా గతమేనా, గుర్తుకు నా క్షణమైనా, ఎదురుగా ఉన్న నిజమై కానీ కలనైనావులే. से जीते दिल में आया हूँ इधर, तेरे आगे ही मैं हारा गया, तूने क्या कसर, मैं दिल का राज कहता हूँ, ये जब जब सांसें लेता हूँ, तेरा ही नाम लेता हूँ, तूने क्या किया. किसने किया? చుపల్ల పొంగు ప్రేమ, చుపిల్ల పొంగు ప్రేమ, ఊపిరైనది. చంపల్ల కెంపల్ల సంపెల్ల పూల ముద్దు, సంపెల్ల పూల ముద్దు చంపుతున్నది. నిండుగా నీ రూపు నిండగా, నా నీడ రెండుగా తోచె కొత్తగా, నా కంటి పాపనే నీ జంట బొమ్మలే, ముసేటి రెప్పలే దాచె మెత్తగా, చిన్ని చిన్ని ఆసే సిరివెన్నెల్లో నా పూసే, గుండెల్లో ఊసే ఒక పాసే చేసే, గుచే చూపుల్లోన రెకిచ్చే మెడల్లోన, వచ్చే మెడల్లోన మరుమల్లెల వాన. ఓ దేహమే ఓ ప్రాణమే ఓ బంధమే ఉన్నాములే, ఓ దేహమే ఓ ప్రాణమే ఉన్నాములే. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. కూడా తెలియట్లేదు. మా బెంచ్ మీద పడుకుంది, నేను ఈ బెంచ్ మీద పడుకున్నా. వర్డ్ డాక్యుమెంట్ ఎడిట్ చేశాం సార్ గైస్. అసలు బతుకు బలైపోతుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ ద వరస్ట్ అండ్ ద వరస్ట్ ఇప్పటి వరకు నా లైఫ్లో ఎడిట్ చేసిన వర్డ్. ఏమంటావు సాయిశ్రీ? వరస్ట్కే వరస్ట్ కదా. ఉంటే 2 సైడ్ లెక్కుంటుండు. అబ్బా ఏమైనా చెప్తున్నా. పోతున్నాం ఫ్రెండ్స్. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్.
అడ్వాన్స్ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. వస్తుంది. ఏం గిఫ్ట్? ఏంటి నీ బస్ నంబర్? 28. వస్తావా నెక్స్ట్ వీక్? ఏమో, రావాలనుకుంటే రావాలి, వద్దనుకుంటే రాకూడదు. అసలు ఈరోజు వచ్చి వేస్ట్. రావాలని లేకపోయినా వచ్చా. ఆబ్వియస్లీ రావాలి కదా, ఇంకా మళ్ళీ వస్తామా? మళ్ళీ అటెండెన్స్ కోసం అడుగుతామా? అసైన్మెంట్ కోసం తీసుకుంటారా ఇక్కడ మన దగ్గర? ఎందుకు తీసుకుంటారే, మన దగ్గర ఉంటుంది ఐడి కార్డు. లోపలికి వచ్చేది మనం ఏమనంటే ఫైనల్ ఇయర్ అంతే. బాయ్ ఫ్రెండ్స్. బుక్ పెట్టాలంట గైస్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 members sign. ఇంత కష్టపడినవే బుక్లకి అట్లా పడిస్తావేంది? అయిని ఇటు చూడిగా చూడక ప్లాన్ 1 సుదర్శన్ సార్ దగ్గరికి వెళ్తున్నాం గైస్. చెప్పు మాట్లాడా. అవును గైస్, పదండి దగ్గరికి పోదాం, తర్వాత చూద్దాం. ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి పోవాలి ఫస్ట్. నేను బాగున్నావు అని షో చేయాలి. నేనేం బాగాలేను, నేను ఇంట్లో పెట్టుకొని మాట్లాడాలి నీకోసం. పైకి వెళ్ళాక పంపించారు ప్రింట్లో తీసుకుంటా వస్తాను. ఇలా కఫర్ లెటర్ వస్తే నేను ప్రింట్లు తీసుకురావడం ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను నమ్మంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా? గైడ్లోనే తిడుతుంది. మరి వీఆర్ ఫస్ట్రేటెడ్ గైస్. ఇప్పుడు లతశ్రీ మేడం దగ్గరికి వెళ్తే ఆమె డ్రైవ్లో ప్రాజెక్ట్ మొత్తం అప్లోడ్ చేస్తేనే సైన్ పెడతా ఉంటుంది. వీళ్ళదేమో కాలేదు, మాది కూడా కాలేదు. ఏమంటావు సైన్? ఈమె ఏంది ఊకే సిగ్గుపడుతుంది నాకు అడగ. మళ్ళీ పాత గ్యాంగే గైస్. తింటుంది గాయస్ ప్రజ్ఞ. ఆమె వీడియోలో మంచిగా వస్తుందని రియలైజ్ అయింది గైస్, అందుకే ఇప్పుడు వీడియోలు చేస్తుంది. ఈమె సైన్ కావాలి. చెప్పాలా? చెప్పే. లతశ్రీ మ్యామ్ దగ్గరికి వెళ్ళి లతశ్రీ మ్యామ్ ఎలా వింటారని అడిగింది. కింద వరకు చూపియొద్దా? చూపివే. ఈ వాటర్ బాటిల్ ప్రజ్ఞది గాయస్. అందరికీ ఏడిపోతున్నాం చెప్పు. కావాలని చూపించినప్పుడు బాగా వస్తలేనే. ఏడిపోతున్నాం చెప్పే. ఆయిల్ ఉంది చూసుకోండి. వస్తే ఏడిపోతున్నాం చెప్పు అని అంటున్నా. స్కై చూడు ఎంత మంచిగా వస్తుంది. హలో, ఇక్కడ ఉంటే బాగుంది. హలో, అదే వీడియోది ఇట్లా ఉండి అక్కడ చూస్తే అప్పుడు వీడియో. ఓకే సరే. హాయ్. బిచ్చప్గా అయినా ఇట్లానే బాగుండే. ఇప్పుడు ల్యాబ్కి పోవాలి గైస్. లాస్ట్ ల్యాబ్, ఐ మీన్ ల్యాబ్లో ఫ్యాకల్టీ ఉంది గైస్. ఇదే ల్యాబ్ అనుకుంటా. వెళ్తాం. ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క దగ్గర బిజీ ఉన్నారు గైస్. హెచ్ఓడి మ్యామ్, సీతా మ్యామ్, ఇంకా లలిత శ్రీ అనుకుంటా ఆ మ్యామ్, ముగ్గురు మ్యామ్ సైన్స్ కావాలి. సో ఐ షిఫ్టెడ్ దోస్ సైన్స్ ఫర్ టుమారో డే.
ఇంటికి వెళ్తాను గైస్, నేను తలకాయ వస్తుంది. So much later that the old narrator got tired of waiting and they had to hire. Finally, the day has arrived. It's the last day of our college, last working day of our college. సో అందరం ఫ్రెండ్స్ వేర్ లైక్ మనం ఎంజాయ్ చేద్దాం ఈ డే, అందరం కలిసి కూర్చొని పాటలు పాడదాం, వి విల్ ప్లే సంథింగ్ అన్నట్టు అన్ని బెంచెస్ని ఒక దగ్గరికి తెచ్చి మేము అందరం కలిసి మా మ్యామ్స్ ఉన్నా కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని మరి అందరం పాటలు పాడాం క్లాస్లో. కొంచెం ఎంజాయ్ చేద్దాం అన్న ఒక మూడ్లో ఉన్నారు అందరూ. సో ఆ రోజు అందరం కలిసి ఫుల్ పాటలు పాడాం. అంతే ఈరోజు లాస్ట్ డే కదా అంకుల్, మమ్మల్ని అడగండి మళ్ళీ ఐడి కార్డ్ ఏమంటున్నావు?
రైట్ ఎగ్జామ్ में देख लेंगे మేము డిక్కీలో ఎవరినైనా దాబెట్టామని చూస్తున్నారు సెక్యూరిటీ గార్డ్. బాయ్ 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 బాయ్. అట్లా మా సెక్యూరిటీ గార్డ్ అంకుల్కి బాయ్ చెప్పేసేసి మేము అందరం కలిసి ఒక మంచి లంచ్కి వెళ్దాం, లంచ్ డేట్ లాగా వెళ్దాం. బికాజ్ అందరు ఫ్రెండ్స్ ఒకటేసారి వచ్చారు, మళ్ళీ అందరూ దొరకరు ఒక టైంకి అనేసి అందరం ఫ్రెండ్స్ కలిసి కోడి కూర చిట్టి గారే రెస్టారెంట్కి వెళ్ళాము. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఫుడ్ దేర్ అని మేము అప్పుడప్పుడు కొన్ని రెస్టారెంట్స్ అలా ట్రై చేస్తూ ఉంటాము. గచ్చిబౌలి సర్కిల్లో ఉన్న రెస్టారెంట్స్. అరే మన నవ్యజీ కనబడలేదు. పులావ్కి బిర్యానీకి ఆగమైతే ఆగం బ్లాగ్స్. చికెన్ బ్యాచ్, నాన్ వెజ్ బ్యాచ్ అక్కడ సైడ్. దిస్ ఇస్ కాంబో బ్యాచ్. ఏమా అయ్యప్పవా హాయ్ మరి మొహంలోకి జూమ్ నా బ్యాంగ్లో చేసి చెప్పు. న్యాచురల్ లైఫ్ స్ఫూర్తితో అందరూ కాలేజ్ బస్లో ట్రావెల్ చేస్తారు కాబట్టి మళ్ళీ బ్యాక్ టు ద కాలేజ్ అనమాట. కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేసింది తను అందరినీ. సో కాలేజ్ దగ్గర నుంచి అందరం డిస్పర్స్ అయిపోయాం అక్కడికి. అంకుల్ ఈ అంకుల్ మమ్మల్ని ఇంతకు ముందు ఎలగొట్టింది, ఇగో మళ్ళీ ఆయన లోపల రాణిస్తుండు. ఆగండి నవ్వచేయటం అంకుల్కి. అరే ఆయనకి ఏమో పని లైఫ్ If you like this video, please do like, share and subscribe to my channel. See you in my next vlog. Bye.